నువ్వు అప్పుడంటే మంచిగా రెడీ అయ్యి ఫోటో తీసుకొని ఇన్స్టాగ్రామ్ స్టోరీ లేకపోతే నాకు పెట్టడమో చేసేదానివి. ఇప్పుడు 24 గంటలు ఆ సింక్ నైటీ వేసి నా ముందు ఇప్పుడు డ్రెస్ వేసుకుంటున్నావు నువ్వు 24/7 నైటీ 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 నైటీ. అలవాటు చేసుకోవచ్చు కదా మరి నా ఫుడ్ ని. ఈ ఉప్పు లేని ఫుడ్లా వేసుకుంటాం అప్పుడప్పుడు కొంచెం. హాయ్ హలో వెల్కమ్ టు బ్రాండ్ వెంకీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ చాలా సెన్సిటివ్, కపుల్స్ అందరికి రిలేట్ అవుతుంది. సెన్సిటివ్ అంటే నేను మాట్లాడాలా నువ్వు మాట్లాడాలా? ఇద్దరం కలిసి మాట్లాడదాం. నీకు ఒకటి అడుగుతా, నిజం చెప్పాలి. ఏంటి భయం స్టార్ట్ అయింది? సరే అడుగు. పెళ్లికి ముందు నాకు హెడ్ఏక్ వస్తే నువ్వేం చేసేవాడివి? కాల్ చేసి చెప్పగానే నేను వస్తున్నా అనేవాడిని. మరి ఇప్పుడు మన ఇంట్లో టాబ్లెట్ ఎక్కడ ఉందో నీకు తెలుసు కదా. అప్పుడంటే నువ్వు మీ అమ్మాయిల ఇంట్లో ఉండేదాన్ని, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు కదా. ఏ వస్తువు ఎక్కడ ఉందో నీకు తెలుసు కదా. మరి సపరేట్గా నేను వచ్చి నీకు ఇవ్వాలా? అంటే కేర్ తగ్గిపోయిందా? కేర్ తగ్గిపోలేదు, అన్నీ నీకు తెలుసు కాబట్టి నువ్వు ఎలాగో చేసుకుంటావు కాబట్టి కొంచెం నాకు ఫ్రీ టైం దొరికిందని నేను చెప్తున్నాను. నీకు పెళ్లికి ముందు ఫుడ్ గురించి గుర్తుందా? గుర్తుంది. ఏంటి? హోటల్కి వెళ్ళి తినేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లో తింటున్నా. హోటల్ ఫుడ్ ఏమనేవాడివి? హోటల్ ఫుడ్ చాలా బాగుంటుంది కదా, అందుకు బాగుంది అనేవాడిని. ఇప్పుడు ఇంట్లో ఒకరోజు ఉప్పు ఎక్కువ అవుతుంది, ఉప్పు తక్కువ అవుతుంది, కారం ఎక్కువ అవుతుంది, కారం తక్కువ అవుతుంది కాబట్టి చెప్తుంటాను. హోటల్ ఫుడ్కి అయితే హెవెన్ అనేవాడివి, నా ఫుడ్ హెల్లా? హోటల్ ఫుడ్ బాగుంది కాబట్టి హెవెన్ అన్నాను, నీ ఫుడ్ బాగాలేదు కాబట్టి హెల్ అన్నాను. తప్పే ఉంది? సర్దుకోవాలి కదా, చెప్పాలి కదా. హోటల్ ఫుడ్ అంటే అప్పుడప్పుడు తింటాం, కానీ ఇంట్లో డైలీ తింటున్నాం కదా. ఏదో ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా నేర్చుకోవాలి కదా నువ్వు. మరి చేస్తుంటేనే కదా వస్తుంది, చేస్తున్నాను కదా. ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా కానీ ఎప్పుడు సరిగ్గా లేదు కదా. నువ్వు అలవాటు చేసుకోవచ్చు కదా మరి నా ఫుడ్ ని. ఈ ఉప్పు లేని ఫుడ్లా వేసుకుంటాం అప్పుడప్పుడు కొంచెం. పెళ్లికి ముందు నేను రెడీ అయినాక ఎలా ఉన్నాను అడిగితే నువ్వేమనేవాడివి? బాగున్నావు, సూపర్గా ఉన్నావు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఫోటో పోస్ట్ చేస్తే చాలా బాగుందని లైక్ చేసేవాడిని. మరి ఇప్పుడు అలాగే ఉన్నావు కదా. ఒక్కనాడైనా కాంప్లిమెంట్ ఇచ్చావా? అవును, ఇప్పుడు నువ్వు అప్పుడంటే మంచిగా రెడీ అయ్యి ఫోటో తీసుకొని ఇన్స్టాగ్రామ్ స్టోరీ లేకపోతే నాకు పెట్టడమో చేసేదానివి. ఇప్పుడు 24 గంటలు ఆ సింక్ నైటీ వేసి నా ముందే తిరుగుతుంటావు. ఇంక నీకు బాగున్నావని ఎలా చెప్తాను? ఏ డ్రెస్లు వేసుకున్నప్పుడు చెప్పలేవా? ఎప్పుడు డ్రెస్ వేసుకుంటున్నావు నువ్వు 24/7 నైటీ 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 నైటే. ఎప్పుడు డ్రెస్ వేసుకుంటున్నావు నువ్వు 24/7 నైటీ 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 నైటే. ఆ నైటీలో ఎన్నిసార్లు చెప్తారు బాగున్నావు? నీ నైటీ బాగుందని చెప్పాలా, నువ్వు బాగున్నావు అని చెప్పాలా? ఈరోజు రెడీ అయ్యాక మరి చెప్పావా కనీసం? నీ తెలియదా బాగున్నావు బాగాలేదా? అంటే నువ్వు చెప్పవా? సరే బాగున్నావు అడిగితే చెప్తావు, అప్పుడు అడగకుండా చెప్పేవాడు. అదే పెళ్లికి ముందు తర్వాత అదే. అవును, అప్పుడు నువ్వు నా ముందు లేవు కదా, ఫోటో పంపించేవాడివి. ఇప్పుడేమో నా ముందు ఉన్నావు, నా ముందే రెడీ అవుతున్నావు, అంతా నానే చూస్తున్నాను కాబట్టి ఇంకేం చెప్తాను నేను. పెళ్లికి ముందు మనం మాట్లాడదామంటే మొబైల్ సైలెంట్ లో పెట్టేవాడివి. ఇప్పుడు నాకు అసలు టైమే ఇవ్వట్లేదు. నీ దగ్గరే కదా ఉంటున్నాను, ఏదో కొత్త టైం రీల్స్ చూస్తున్నాను, లేదంటే ఏదో వర్క్ చేసుకుంటున్నాను. అలాంటప్పుడు ఇంకెలా నీకు టైం ఇస్తాను చెప్పు? నీతోనే కదా ఉంటున్నాను, ఎప్పుడు మాట్లాడాలంటే మాట్లాడొచ్చు కదా నువ్వు. కాదు, నేను మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా మొబైల్ సైలెంట్ లో పెట్టావు కదా, చక్కగా చూసుకుంటూ ఉండి అంటే నేనేం చెప్తా, నాకేం ఇంట్రెస్ట్ అవుతుంది చెప్పడానికి? అవును, ఇప్పుడు నువ్వు మాట్లాడాలనుకుంటే నేను మొబైల్ పక్కన పెట్టేస్తాను కదా. నువ్వు పెట్టట్లేదు కదా, ఇలా చూసుకుంటూ చెప్పు. అలా మాట్లాడొచ్చు కదా. అలా నీకు ఇంట్రెస్ట్ ఉంటుందా, కాన్సన్ట్రేషన్ ఉంటుందా నేను చెప్పి ఏం చెప్తున్నాను? నేను వింటున్నాను కదా. వింటున్నావు కానీ నీ నుంచి ఏం రియాక్షన్ రాదు. అంటే ఏమంటావు? ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ నువ్వు ఫోన్ నీతో మాట్లాడేటప్పుడు సైలెంట్ లో పెట్టా, నీకు టైం అవ్వట్లేదు అంటావా? అవును, ఏమి ఇవ్వట్లేదు టైం నాకు. నిజం చెప్పు, ఇప్పుడు లవ్ తగ్గిపోయింది కదా. అలా ఎలా అంటావు నువ్వు అసలు? పెళ్లికి ముందు చాలా బాగా చూసుకునేవాడివి, ఇప్పుడేమో టైం ఇవ్వట్లేదు నాకు, అసలు మంచిగా చూసుకోవట్లేదు, మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వట్లేదు. పెళ్లికి ముందు మీ ఇంట్లో నువ్వు ఉన్నావు, మా ఇంట్లో నేను ఉన్నాను. నీకు ఏం పని లేదు, నాకు ఏం పని లేదు. కానీ ఇప్పుడు మనం అంటే ఒక ఫ్యామిలీ కాబట్టి ప్రతిసారి నేను పొగడాలి, నీ వంట బాగుంది, నువ్వు బాగున్నావు, నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని చెప్పేంత టైం నాకు లేదు. అర్థమవుతుందా? పెళ్లికి ముందు లవ్ ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి కొంచెం లవ్ తగ్గినట్టు నీకు అనిపిస్తుంది. అర్థమైందా? లవ్ సైలెంట్ మోడ్లోకి వెళ్తుంది కానీ లవ్ తగ్గదు, అది నువ్వు అర్థం చేసుకో. సరే, నువ్వు చెప్పినట్టు పెళ్ళయ్యాక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, నువ్వు అంత టైం ఇవ్వలేవు ముందంతా, కానీ కొంచెమైనా మొబైల్ పక్కన పెట్టి కొంత టైం మాట్లాడడం, లేదంటే చిన్న చిన్న కాంప్లిమెంట్స్ ఇవ్వడం చేస్తే వైఫ్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను.
సరే ఓకే, నాలో కూడా నేను కొన్ని చేంజెస్ చేసుకుంటాను. ఇంతకు ముందులా చేయలేకపోయినా సరే మ్యాక్సిమం నేను హ్యాపీగా చేయడానికి నేను ఏమైనా చేయడానికి ట్రై చేస్తాను. సరేనా? ఈ కాన్వర్జేషన్ మీకు రిలేట్ అయితే లైక్ చేయండి. మీరు కామెంట్స్ లో చెప్పండి, పెళ్ళైన తర్వాత బాయ్స్ చేంజ్ అవుతారా లేదంటే గర్ల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.